అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాలేదు. ఇప్పటికే ఆయన పలు యూటర్న్లు తీసుకున్నారు. ఆవేశంగా తీసుకున్న నిర్ణయాల వ్యతిరేక ఫలితాలు ఇవ్వడంతో ఆయన తన నిర్ణయాలను మార్చుకోవాల్సి వచ్చింది. ఆయన తీసుకున్న పలు నిర్ణయాలు అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెనుముప్పుగా పరిణమించాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పలు దేశాలపై ఆంక్షలు విధించడంతో దేశంలో నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయి సామాన్యుడికి పగలే చుక్కలు కనిపించే స్థాయికి తెచ్చుకున్నాడు. దీంతో ఆయన గత వారం కొన్ని ఫుడ్ ఐటమ్స్ సుంకాలు తగ్గించాడు. అలాగే H1B పైన తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అలాగే ప్రస్తుతం అమెరికాలో దుమారం రేపుతున్న ఎపిస్టైన్ ఫైల్స్ కూడా మాట మార్చాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆవేశంగా అనాలోచితంగా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అమెరికా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయన వైట్ హౌస్లో అడుగుపెట్టిన వెంటనే పూనకం వచ్చిన వాళ్ళ విచక్షణ కోల్పోయి వెనుక ముందు చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ప్రపంచంలోని అన్ని దేశాలపై ఎడాపెడా సుంకాలు బాధడం మొదలుపెట్టాడు. దాని ప్రభావం చివరకు అమెరికా ప్రజలపై పడింది. వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆహార పదార్థాల ధరలు అమెరికాలో ఖరీదైన వ్యవహారంగా మారిపోయాయి. ట్రంప్ నిర్వాకానికి సామాన్య అమెరికా పౌరుడు బలైపోయాడు. ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం కావడం మొదలైంది. సామాన్యుడు బతకలేని పరిస్థితి ఏర్పడింది. ప్రజల్లో ట్రంప్ పట్ల వ్యతిరేకత మొదలైంది. ఆయన అధికారంలోకి వచ్చి 306 రోజులు గడిచిపోయింది. ఆయన అప్రూవల్ రేటింగ్ 16% క్షీణించింది. ఆయనను సమర్థించేవారు 40%కి దిగివస్తే ఆయనను వ్యతిరేకించేవారు 57%కి పెరిగిపోయారు. 4% ఎటూ తేల్చుకోలేకపోయారు. ఇక ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను గుర్తించిన ట్రంప్ వెంటనే కొన్ని ఫుడ్ ఐటమ్స్ పై సుంకాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ముఖ్యంగా బీఫ్, కాఫీ, కొన్ని రకాల పండ్లతో పాటు ఇతర కమోడిటీలపై సుంకాలను పూర్తిగా ఎత్తివేసినట్లు వెల్లడించారు. దేశంలో నిత్యావసర ధరలు చుక్కలనంటడంతో ఆయన ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెరిగిపోయింది. ట్రంప్ మొదటి టర్మ్లో టారిఫ్ల జోలికి వెళ్లకపోయినా రెండవసారి ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశీయంగా ఉత్పత్తి పెంచుకుని దేశీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనుకున్నాడు. అందుకే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై టారిఫ్ పెంచాలని నిర్ణయానికి వచ్చారు. సాధారణ అమెరికన్ తన ఆగ్రహాన్ని ఇటీవల ముగిసిన న్యూయార్క్ మేయర్ ఎన్నికలతో పాటు న్యూజెర్సీ, వర్జీనియా గవర్నర్ ఎన్నికల్లో చూపించారు. ప్రజలు డెమోక్రాటిక్లకు పట్టం కట్టారు. ఈ ఫలితాలు ట్రంప్కు కళ్లు తెరిపించాయి. ఫలితాల తర్వాత ఆయన కొన్ని ఆహార పదార్థాల ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. చాలా వరకు పన్నుల భారాన్ని ఇతర దేశాలు భరిస్తాయన్నారు ట్రంప్. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ద్రవ్యోల్బణం మటుమాయమైందని జనవరిలో గొప్పగా చెప్పాడు. కానీ అటు తర్వాత నుంచి క్రమంగా ధరలు పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం అమెరికా వినియోగదారుడికి ధరాఘాతం తగిలి సొమ్మసిల్లిపోయాడు. అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాదన విషయానికి వస్తే టారిఫ్ల వల్ల ప్రభుత్వ ఖజానా నిండిందని తన చర్యను సమర్థించుకుంటున్నారు. దీనివల్ల నిత్యావసర ధరలపై పెద్ద ప్రభావం ఉండదని తేలికగా తీసుకున్నారు. అయితే పెరుగుతున్న ధరలను డెమోక్రాట్లు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ఈ నెల 14న పార్టీ ట్రంప్ తీసుకున్న పాలసీ వల్ల సామాన్య అమెరికన్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. పాకెట్కు చిల్లు పడుతోందని ట్రంప్పై మండిపడ్డారు. ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి వస్తున్న ఒత్తిడికి ట్రంప్ తలొగ్గక తప్పలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే ధరలు తగ్గిస్తానని ప్రగల్భాలు పలికిన ట్రంప్ అందరూ రాజకీయ నాయకుల మాదిరిగానే ప్రజలను గాలి కొదిలేశాడు. ప్రస్తుతం కొన్ని వస్తువులపై టారిఫ్ తగ్గించాల్సి వచ్చింది. ఇటీవల ఆయన ఫాక్స్ న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో త్వరలోనే టారిఫ్ తగ్గిస్తానని హామీ ఇచ్చారు. కాఫీతో పాటు ఇతర ప్రాడక్టు ధరలు తగ్గుతాయని హామీ ఇచ్చారు. ఇవన్నీ ఒకెత్తైతే టారిఫ్ పెంచడం వల్ల ఖజానా నిండిపోయిందని, అందుకే ప్రతి ఒక్క అమెరికన్కు $2,000 వారి ఖాతాలో జమ చేస్తానని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది ఇస్తామని చెప్పారు. కానీ ఎప్పుడు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేదు. టారిఫ్ ద్వారా వచ్చిన డబ్బును అప్పులు తీర్చడానికి సరిపోతుందన్నారు. మొత్తానికి టారిఫ్ పై ట్రంప్ మాత్రం యూ టర్న్ తీసుకున్నారు. ఇక H1B వీసాల విషయానికి వస్తే ఆయన
ఇండియా నుంచి వచ్చే ఐటీ నిపుణులను అడ్డుకట్ట వేయడానికి గట్టి ప్రయత్నాలు చేశాడు. H1B వీసాలు దుర్వినియోగం అవుతున్నాయని చెప్పి వీసా ఫీజును ఏకంగా $1,00,000కు పెంచేశాడు. దీంతో ఇండియా నుంచి అమెరికా ఐటీ నిపుణులను రప్పించడానికి వీల్లేకుండా పోతోంది. $1,00,000 అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పాలంటే దాదాపు 88 లక్షలు ఇచ్చి వీసా తీసుకునే బదులు అమెరికాలోనే స్థానికులను ఉద్యోగంలోకి తీసుకోవచ్చని ఐటీ కంపెనీలు భావిస్తాయి. అయితే అకస్మాత్తుగా తన పంథా మార్చుకున్నాడు ట్రంప్. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లేదా మాగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వారిని పట్టించుకోకుండా H1B వీసాలను ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. యుఎస్ సౌదీ ఇన్వెస్ట్మెంట్ ఫోరంలో ఆయన మాట్లాడుతూ విదేశీ నిపుణులు రప్పించి అమెరికన్లకు కంప్యూటర్ చిప్స్ నుంచి ఇతర ఐటీ పనులపై శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. మాగా కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేసినా ట్రంప్ పెద్దగా పట్టించుకోవడం లేదు. అరిజోనాలో కంప్యూటర్ చిప్స్ తయారీకి బిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులు వస్తున్నాయి కాబట్టి ఇతర దేశాల నుంచి నిపుణులు రప్పించాల్సిందే అని ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో చెప్పారు. దీనిపై హోస్ట్ H1B పై ఎందుకు యూటర్న్ తీసుకుంటున్నారని ప్రశ్నించారు. దీనికి ఆయన తన చర్యను సమర్థించుకున్నారు. మన దేశంలో ఐటీ టాలెంట్ లేదు అని స్పష్టంగా చెప్పారు. దీనికి టీవీ యాంకర్ అమెరికాలో బోలెడంత మంది ఐటీ నిపుణులు ఉన్నారని చెప్పినా ట్రంప్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా నో అంటూ మన వద్ద టాలెంట్ లేదు, అందుకే విదేశాల నుంచి రప్పించుకోవాల్సి వస్తోందని వివరణ ఇచ్చారు. మన వద్ద కొన్ని రంగాల్లో పనిచేయడానికి టాలెంట్ లేదు, ఇక్కడ ప్రజలు వాటిని నేర్చుకోవాలన్నారు. ఇక H1B వీసా విషయానికి వస్తే అమెరికాలో కొన్ని రంగాల్లో నిపుణుల కొరత ఉంటే విదేశాల నుంచి వారికి H1B వీసాలు ఇచ్చి తెప్పించుకునే వెసులుబాటు ఉంటుంది. కాగా ఈ వీసా కాలపరిమితి 6 సంవత్సరాల వరకు ఉంటుంది. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి H1B వీసాలను ఇండియన్స్ 73% వరకు దక్కించుకుంటున్నారు. దీంతో అమెరికాలో ఐటీ రంగంలో ఎక్కడ చూసినా ఇండియన్స్ కనపడడం స్థానికుల ఆగ్రహం తెప్పిస్తోంది. తమ ఉద్యోగాలు ఇండియన్స్ దక్కించుకుంటున్నారన్న అక్కసుతో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లేదా మాగా అంటూ ట్రంప్ ప్రచారం మొదలుపెట్టారు. తీరా చూస్తే స్థానికంగా ఉండే అమెరికన్లలో టాలెంట్ లేదని స్వయంగా ట్రంప్ చెప్పడం విశేషం. యథావిధిగా H1B వీసా పాలసీ అమలు చేస్తానని చెప్పాడు. లేదంటే వచ్చిన పెట్టుబడులు తరలిపోతాయని ట్రంప్కు బెంగ పట్టుకుంది. అందుకే H1B వీసాపై యూటర్న్ తీసుకున్నాడు. ఇక చివరగా ట్రంప్ ఎపిస్టియన్ ఫైల్స్ కూడా యూటర్న్ తీసుకున్నాడు. ఎప్స్టీన్ ఫైల్స్ విషయానికి వస్తే మైనర్ బాలికను ట్రాప్ చేసి అమెరికాలో బిలియనీర్లతో పాటు బ్రిటన్కు చెందిన రాజ కుటుంబానికి చెందిన సభ్యుల వద్దకు పంపించాడన్న ఆరోపణలు వెల్లెత్తాయి. అయితే ఈ మైనర్ బాలికలు ట్రంప్కు చెందిన ఫ్లోరిడాలో మార్ ఏ లాగో ఎస్టేట్లో మసాజ్కు వినియోగించుకున్నారని చెప్తున్నారు. ఎప్స్టైన్తో కలిసి ట్రంప్ రాసుకు పూసుకు తిరిగాడని, అతడితో ట్రంప్కు సంబంధాలున్నాయని పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఇక ఎప్స్టైన్ 2019లో అరెస్ట్ చేయడం, అతను న్యూయార్క్ జైల్లో ఆత్మహత్య చేసుకోవడం జరిగిపోయాయి. అయితే విచారణలో ఎప్స్టైన్ ఏ విషయాలు చెప్పాడు ఆ నివేదిక ప్రస్తుతం కోర్టు వద్ద ఉంది. ఎప్స్టైన్ సెక్స్ స్కాండిల్ వెలుగు చూసిన వెంటనే ట్రంప్ ఎప్స్టైన్ ఫైల్స్ బయటపెట్టాలని పెద్ద ఎత్తున దుమారం రేగడంతో ఇటీవలే ఆయన నిరాకరించారు. ఇట్స్ ఏ బోర్ స్టఫ్ అంటూ మీడియా అడుగుతుండగానే చకచకా వెళ్లిపోయారు. అయితే తాజాగా ఆయన ఎప్స్టైన్ ఫైల్స్ విడుదల చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చి యూటర్న్ తీసుకున్నారు. అయితే అసలు విషయం ఏమిటంటే కీలకమైన డాక్యుమెంట్లు విడుదల చేస్తారా, ట్రంప్కు సంబంధించివి తొక్కి పెడతారా అన్న అనుమానాలు మాత్రం ప్రస్తుతం అమెరికాలో చక్కర్లు కొడుతున్నాయి. ఫైల్స్ విడుదలైతే కానీ ట్రంప్ పాత్ర గురించి తెలియదు. అప్పటి వరకు వేచి చూడాల్సిందే.